ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని పట్ల ఎలా ఉండాలంటే వ్యాయామం చేసినట్లు ప్రతిరోజు మనం వ్యాయామం చేస్తుంటాం మన ఆరోగ్యం కొరకు. అలాగే దేవుని పట్ల కూడా విశ్వాసము, ప్రేమ, సహనము, ఓర్పు ఇవన్నీ మనం సాధనం చేయాలి. సాధకం చేసినప్పుడే ఇవన్నీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కొరింథీ పత్రికలు చూసినట్లయితే 2 కొరింథీలో 7:9 మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని సంతోషించుచున్నాను. చూసారా, దేవుడు ఎలాగ హెచ్చరిస్తున్నాడు. దేవుడు వచనం ద్వారా మనం కన్నీరు గార్చి దేవుని వద్ద మనం మారు మనసు పొంది మనం అన్నీ వదిలిపెట్టి హృదయ వాంఛలన్నిటిని, లోకానుసారమైన అన్నిటిని వదిలేసి మనం దేవుని చిత్తానుసారంగా మనం ఉండనప్పుడు దేవుడు చూసి నా బిడ్డలు చూడు నా కొరకు ఎలా మారు మనసు పొందినారు అని చెప్పి దేవుడు ఎంతో సంతోషంగా ఉంటాడంట మనల్ని చూసినప్పుడు. దేవుడు ఆ విధంగా ఉన్నప్పుడే మనము దేవుడి పట్ల మనకి ప్రేమ, అభిమానము అన్నీ దేవునికి కూడా మన పట్ల నా బిడ్డలని చెప్పి ఉంటుంది.